ఇప్పుడు నెంబర్ 1 స్థాయిలో మీ ఎదగటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎదగలేదని దానికి ఏం ఫీల్ అవ్వను నేను. ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు మా బాబాయ్ తిడుతూనే ఉంటారు. అనుకున్న దానికంటే ఖర్చు పెరిగిందని ఇదని అదే. మీ వెనకాల వచ్చారు ఇప్పుడు ఆయన. అందుకని అలాంటి ఎదగటాలు ఏం లేవండి. ఇక్కడ ఏం రేస్ కాదు నెంబర్ 1 పొజిషన్ ఎవరు ఉంటానికి. ఏ సినిమా ఆడితే ఆ వీక్ ఆ హీరో నెంబర్ 1 అంతే. ప్రొడ్యూసర్ కి ఏమైనా సంబంధం ఉంటుంది? ప్రొడక్షన్ సంస్థలు కూడా అంతే కదా, అయ్యే కదా. ఆ సంస్థలు పనిచేయాలని తర్వాత వచ్చే హీరోలు కూడా కోరుకుంటారు. పెద్ద హీరోలు కూడా ఆ సంస్థలు పనిచేయాలని కోరుకుంటారు. ఎప్పుడైనా హీరోలు వెళ్ళి ప్రొడ్యూసర్ సినిమా చేయమని అడుగుతారండి. హీరోలు అడుగుతారు, ఆ సంస్థలు పనిచేయాలని కోరుకుంటారు. చాలా మంది కోరుకుంటారు. కోరుకుంటూ ఉండొచ్చు కానీ ముందు ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేస్తానంటారు. అది అంతే. హీరోనే చూస్ చేసుకుంటారు. నేను ఆ ప్రొడక్షన్ సంస్థలు పనిచేయాలని కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భం ఉంటాయి. డైరెక్టర్ కూడా అనుకుంటారు. అలాగే డైరెక్టర్ తో కూడా హీరోలు చేయాలనుకుంటారు. అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి వెళ్ళానని మీరు అనుకుంటే వెరీ హ్యాపీ. సరే, రిసెప్ట్ వరుసగా అన్ని ప్రాజెక్టులు టపటపు చేయడం గురించి దాని గురించి ఏం చెప్తారు? ఈ రోజు మార్నింగ్ కూడా టపటప చేయాలని ఇది ఇలా టైం 2 years పడుతున్నాను అనుకోలేదు. ఈ టైం ఇలా రిలీజ్కి వస్తుంది అని. సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం. రిలీజ్ మన చేతుల్లో ఉండదు కదా. ఇది కూడా 3 రిలీజ్ డేట్లు మారాం యాక్చువల్లీ. సో ఏది మన చేతుల్లో లేని ఏం చేస్తాం, అవి మనం డిఫైన్ చేయలేని కదా కొన్ని. విజయ్ గారు, వరుసగా మన సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండేది కాదు, అది అందరికీ మనకు తెలుస్తుంది. అయితే మీరు నటుడుగా ఈ సినిమాకి ఒక పై మెట్టు ఎక్కిన పెర్ఫార్మెన్స్ మాకు కనిపిస్తుంది, ట్రైలర్లో కానీ సాంగ్స్ కానీ. ఆ రకంగా చెప్తే ఏం చెప్తారు మీరు? అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే, గౌతమ్ తిన్నూరి రైటింగ్ వల్ల, అనిరుద్ మ్యూజిక్ వల్ల, జొమాంటి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ వల్ల. యాక్టర్ ఎప్పుడు ప్రతి సినిమాకి మోస్ట్ ఆఫ్ అస్, అట్లీస్ట్ లాట్ ఆఫ్ అస్, ప్రతి సినిమాకి ప్రాణం పెట్టే చేస్తాము. మిగతావన్నీ కలిసి వచ్చినప్పుడు మీ అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడన్నా అది మిస్ అయితే సరిగ్గా చేయలే అనిపిస్తుంది, బాగా అనిపించదు. సో ఇఫ్ యూ ఆల్ ఆర్ ఫీలింగ్ ద ఇంపాక్ట్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీమ్ దట్ ఐ హ్యావ్ విత్ మీ. విజయ్ గారు, మిమ్మల్ని కెరీర్ ముందు నుంచి చూస్తున్నాను, చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఈ రోజు మాత్రం స్కూల్కి వచ్చిన పిల్లాడు కూర్చుని పద్ధతిగా, చాలా కామ్గా, పొలైట్గా, చాలా పద్ధతిగా ఒక స్కేల్ ప్రకారం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో నేను ఎప్పుడు లోపల అనిపించేది మాట్లాడతా, ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందేమో అట్లా మాట్లాడుతున్నా. ఆ రోజు అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో అగ్రెషన్ అదొక, అప్పుడు కూడా నేను ఎప్పుడు నిజంగా మనసులో అనిపించిందే మాట్లాడతా. నేను దేని గురించి ఎవరి కోసమో నేను మారను. నాకు ఈ రోజు ఎట్లా అనిపిస్తే ఈ రోజు ఎట్లా ఉంటా. కాకపోతే ఆ ఇనిషియల్ ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం. ఎవరు మనని ఒక ఫియర్, ఇన్సెక్యూరిటీ, డిఫెన్స్, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు నన్ను తక్కువ మాట్లాడొద్దు, ఎవరు నా వైపు ఫింగర్ పాయింట్ చేయొద్దు, నేను డిజర్వ్ చేసింది నాకు దొరకాలి అనే అప్పుడు నేను ఒక్కడినే నా డిఫెన్స్. సో ఓవర్ ప్రొటెక్టివ్నెస్లో కొంచెం ఆ అగ్రెషన్ ఉంటుంది. నెమ్మదిగా వాట్ విల్ సాఫ్టెన్ ద మ్యాన్ ఇస్ లవ్. ప్రజల గురించి లవ్ వచ్చిన ఎంత సినిమాలో కూడా చూస్తుంటాం కదా, స్టార్టింగ్ అగ్రెసివ్ హీరో ఉంటాడు, అమ్మాయి లైఫ్లోకి వచ్చిన మదర్ వాళ్ళను ఎవరో సాఫ్ట్ అయిపోతుంటారు. ప్రజల లవ్ వల్ల ఇట్లా మీరు కూడా నా వైపు ఇక ప్రేమతో ఉన్నారు, ఇక మొత్తం సాఫ్ట్ అయిపోయినా. అట్లా ఆ ఇన్సెక్యూరిటీని దాటుకుని వచ్చేసారండి మీరు. ఆ ఫియర్ పోయింది. ఇంకా ఫియర్ అంటే ఎవరు ఏం చేస్తారు మనని, ఎవరు ఎట్లా మ్యానిపులేట్ చేస్తుండ్రు, ఈ ఫియర్లు ఇనిషియల్ స్టేజ్లు ఉంటాయి. మనకు ఎవరు లేరు కదా మనకు సపోర్ట్ చేయడానికి. సో అది ఉంటుంది 100%. డెఫినెట్లీ అన్నీ ఏదో ఫియర్ నుంచే పుడతాయి. ఎనీ సార్ట్ ఆఫ్ బిహేవియర్, ఫియర్ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్, చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ లో ఎక్స్పీరియన్సెస్, ఇట్ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దట్. ఎవ్రీ చేంజ్ ఆల్సో దట్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. నా చుట్టూ ఉండే ఎక్స్పీరియన్స్, ఎన్వైరన్మెంట్ వల్లనే ఆ చేంజ్ కూడా వస్తుంది. కానీ విజయ్ మోర్ ఏంటి